హాయ్ హలో అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అసలు ట్రాఫిక్ రూల్స్ అనేది ఎవరి కోసం పెట్టారు? మన కోసమే కదండి. ఎంతమంది దాన్ని పాటిస్తున్నారు అంటే సక్రమంగా పాటిస్తున్న వాళ్ళ కోసం కాదు, అక్రమంగా పాటించడం కోసం నేను చెప్తున్నాను. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడదంటారు, అలాగే హెల్మెట్ పెట్టుకోమంటారు, లైసెన్సు, సీ బుక్, ఇవి పొల్యూషను, ఇన్సూరెన్స్, ఇవన్నీ దేని గురించి? ఒక ఎండలో ట్రాఫిక్ పోలీసులు కానీ ఎస్ఐలు కానీ మనం చెక్ చేస్తున్నప్పుడు కానీ లేదా ట్రాఫిక్ కోసం ఆ సిగ్నల్ పెడితే ఆ రూల్స్ కోసం అని చెప్పి పాటిస్తున్నప్పుడు కానీ మనం ఏం చేస్తున్నాం? వీళ్ళందరూ చెప్పింది మన కోసమే. ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు ఇటువంటి ఇబ్బంది ఫ్యామిలీ పడకూడదనే కదా. ఎంతమంది పాటిస్తున్నారు? ఇప్పుడు పాటించిన వాళ్ళ కోసం నేను మాట్లాడలేదు సార్, దయచేసి పాటించి లేని వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాము. ఆటో మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా డ్రైవర్ ఫోన్ మాట్లాడుతుంటాడు, మాట్లాడే వాళ్ళ కోసం. కార్లో బ్లూటూత్ ఉంటుంది, అయినా ఫోన్ మాట్లాడుతుంటారు. ఎవరైనా సరే, ఎవరైనా అనవసరం. ఏదైనా జరిగితే మన ప్రాణాలను మనం రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి రూల్స్ పెట్టారు. త్రిబుల్స్ రైడ్ వెళ్ళొద్దు అంటారు పోలీసులు బాబు, అయినా త్రిబుల్స్ రైడ్ వెళ్తూ ఉంటారు. సిగ్నల్ పెడితే సిగ్నల్ పడకముందే ఏదో కొంపలు మురిపినట్టుగా పక్క నుంచి క్రాస్ చేసుకుని వెళ్తుంటారు. ఏదైనా జరిగితే ఫైన్లు కానీ ఏవైనా ఎందుకు వేస్తారు? మనం సక్రమంగా దారిలో పెట్టడానికి కదా. దయచేసి పోలీస్ వ్యవస్థకి మీరు సపోర్ట్ చేయండి. అసలు వాళ్ళకి మనం సపోర్ట్ చేయడానికి కానీ ముందు మీరు రూల్స్ పాటించండి. మనం చక్కగా రూల్స్ పాటిస్తే వాళ్ళ పని ఏంటి ఉంటుంది? అసలు ఆలోచించండి. ఎండనగా వాననగా వాళ్ళు మన కోసం కష్టపడుతున్నారు కదా పోలీసు వాళ్ళు. మనం చక్కగా రూల్స్ పాటిస్తే వాళ్ళు ఆపినా మన అన్నీ ఉంటాయి కదా. అక్కడెక్కడో ఆపుతారంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు బాబు. ఎందుకు ఆ యూటర్న్ తీసుకున్నప్పుడు గాబరపడినప్పుడు ఏదైనా జరిగితే నీ వల్ల మరొకరు కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ట్రాఫిక్ వాళ్ళకి కానీ పోలీసు వ్యవస్థ కానీ ఏదైతే రూల్స్ పెట్టారో ఆ రూల్స్ని పాటించండి. దయచేసి పాటించలేని వాళ్ళ కోసం చెప్తున్న మరోలాగా కాదు. అది ఇంకోటి పోలీస్ వ్యవస్థకి రిక్వెస్ట్ ఏంటంటే లోకల్లో హెల్మెట్ అనేది ఏదైనా అవకాశం ఉంటే కొంచెం రిక్వెస్ట్, ఒక 5 km బిలో ఏమైనా హెల్మెట్ ఎందుకంటే లోకల్లో అంటే ఒక 20-30 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ మనం వెళ్ళాం. అది కూడా మన ప్రాణాల కోసం పెట్టారనుకోండి. ఏమైనా మీకు అవకాశం ఉంటే లోకల్లో హెల్మెట్ అనేది లేకుండా చూడగలిగితే రిక్వెస్ట్, అంతే తప్ప ఇంకేం కాదు. లేదు తప్పదు అనుకుంటే మీరు అలా చెప్తే అలాగే ఏదైనా మా కోసం. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు చాలా సర్వీస్ చేస్తున్నారు. కాబట్టి విజయనగరపట్నం పోలీసు వాళ్ళకి కానీ ఎస్పీ గారికి కానీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.